సార్వత్రిక ఎన్నికల రెండవ దశ పోలింగుకు ఇవాళ సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 97 నియోజకవర్గాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. 1629 మంది అభ్యర్థులు బరిలో ఉండగా దాదాపు 16 కోట్ల మంది ఓటర్ల కోసం ఎన్నికల సంఘం 1,81,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 97 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. 1629 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 15,79,34,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు 1,81,000 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లో 8, అస్సాంలో 5, బీహార్లో 5, ఒడిశాలో 5, ఛత్తీస్గఢ్లో 3, పశ్చిమ బంగాల్లో 3, జమ్మూ కశ్మీర్లో 2, మణిపూర్, త్రిపుర, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 లోక్సభ సీట్లలో చెరో 20 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించి చెరో 20 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు అన్నా డీఎంకే పోటీ చేస్తున్నాయి. దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలను శాసించిన ఇద్దరు ప్రధాన నేతలు కరుణానిధి, జయలలిత మరణాంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాల్లో 845 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 67,664 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో 14 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఇక్కడ 241 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 30,410 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో 10 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 20,321 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఆగ్రా, మధుర సహా ఉత్తరప్రదేశ్లోని 8 లోక్సభ స్థానాలకు 18వ తేదీన పోలింగ్ జరగనుండగా 878 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎన్నికల సంఘం 16,162 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అస్సాంలో 5 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 50 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లోని 5 లోక్సభ స్థానాల్లో 68 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నెల 18న పోలింగ్ జరగనున్న ఛత్తీస్గఢ్లోని 3 లోక్సభ స్థానాల్లో 36 మంది అభ్యర్థులు, పశ్చిమ బంగాల్లోని 3 లోక్సభ స్థానాల్లో 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్, ఉదంపూర్ నియోజకవర్గాలకు కూడా ఈ నెల 18నే పోలింగ్ జరగనుంది. త్రిపుర తూర్పు పార్లమెంటరీ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మణిపూర్ లోక్సభ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా పుదుచ్చేరిలో 18 మంది పోటీ చేస్తున్నారు.